మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళాడు. అలా కలియుగం ప్రారంభమైంది. పాండవులు ధర్మంతో హస్తినాపురాన్ని పాలించారు. లోకం మెల్లగా శాంతివైపు సాగింది. కాని ప్రతి విజయానికి ఒక ముగింపు ఉంటుంది. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత పాండవుల హృదయాలలో ఒక ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఈ లోకంలో వారుండే సమయం కూడా ముగిసింది అని వారికి తెలుసు. అప్పుడు వారొక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాన్ని విడిచిపెట్టి ధర్మమార్గంలో చివరి ప్రయాణం ప్రారంభించాలని. ద్రౌపది మరియు 5 పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టి హిమాలయాల వైపు నడవడం ప్రారంభించారు. అడవులు, నదులు, పర్వతాలు అన్నీ దాటుకుంటూ వారు ముందుకు వెళ్లారు. ప్రతి అడుగులో వారి శరీరం అలసిపోతుంది, కాని మనసు మాత్రం ధర్మంతో నిలుస్తుంది. ప్రయాణంలో మొదట ద్రౌపది పడిపోయింది. ఆమె శరీరం మంచులో కలిసిపోయింది. తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరికి భీముడు ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని విడిచిపెట్టారు. కాని ధర్మరాజు మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. అతను తన ధర్మాన్ని వదలలేదు. అతనితో పాటు ఒక కుక్క కూడా నడుస్తోంది. చలి, గాలి, మంచు ఏదీ ఆ కుక్కను ఆపలేదు. చివరికి ధర్మరాజు స్వర్గద్వారానికి చేరుకున్నాడు. ఆకాశంలో నుండి దివ్యరథం వచ్చింది. దేవతలు ఒక షరతు పెట్టారు, ఈ కుక్కను వదిలి మాత్రమే స్వర్గంలోకి రావాలి అని. అప్పుడు ధర్మరాజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ధర్మాన్ని వదలి స్వర్గానికి వెళ్లలేను అని. ఆ క్షణంలో ఆ కుక్క ధర్మదేవుడిగా మారింది. అప్పుడు దేవతలు ధర్మరాజును స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఒక గొప్ప సత్యం తెలిసింది, ధర్మమే శాశ్వతం. అలా కాలం ముందుకు సాగింది. కలియుగం భూమిపై పూర్తిగా వ్యాపించింది. హస్తినాపురానికి కొత్త రాజు వచ్చాడు. అతని పేరు పరీక్షిత్ మహారాజు. అతను అర్జునుడి మనవడు. రాజు పరీక్షిత్ ధర్మంతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. కాని కలియుగ ప్రభావం మెల్లగా పెరుగుతోంది. ఒకరోజు పరీక్షిత్ వేటకు వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఆ ఋషి లోతైన ధ్యానంలో ఉన్నాడు. రాజు పిలిచినా కూడా స్పందనలేదు. అప్పుడు పరీక్షిత్ కోపంతో ఒక చనిపోయిన పామును తీసుకుని ఆ ఋషి మెడలో వేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఋషికుమారుడి కోపం ఆకాశాన్ని తాకింది. ఈ అవమానం చేసిన రాజు 7 రోజుల్లో తక్షకనాగుడిచేత మరణిస్తాడు అని శపించాడు. ఆ శాపం విని పరీక్షిత్ మహారాజు దిగ్భ్రాంతి చెందాడు. కాని వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది తన కర్మఫలమని. అతను తన రాజ్యాన్ని వదిలి గంగానది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ధ్యానంలో మునిగిపోయాడు. కాలం క్రమంగా గడుస్తోంది. ప్రతి క్షణం శాపం దగ్గర పడుతోంది. తక్షకనాగుడు సిద్ధమవుతున్నాడు. ప్రపంచం ఒక పెద్ద సంఘటనకు సిద్ధమవుతోంది. ఇది పరీక్షిత్ మహారాజు శాపకథ ప్రారంభం. తరువాతి భాగంలో తక్షకనాగుడు ఎలా వచ్చాడు, ఎలా రాజును సంహరించాడు అనేది తెలుసుకుందాం.